Hello everyone, welcome to my channel. I am Divya and I stay in Germany along with my husband and kid. So నేను 4 years నుంచి జర్మనీలో ఉంటున్నాను. So this is a bit long video in my channel for the first time and ఈ video is like a day out where we visited the store IKEA. So మేముండే ప్లేస్ నుంచి IKEA ఒక ట్రైన్, ట్రామ్, బస్ అండ్ దెన్ 1 కిలోమీటర్ వాక్ తోటి రీచ్ అవ్వగలిగాము. సో బట్ ద వాకింగ్ ప్లేస్ వచ్చేసి చాలా బాగుండింది. సో ఎయిదర్ సైడ్స్ ఆఫ్ ద రోడ్ వీ హ్యావ్ ప్లాంట్స్, ఫీల్డ్స్, ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లాంటేషన్ అయితే చాలా బాగుండింది. ఐ థింక్ ఈ ఫీల్డ్స్ వచ్చేసి రాడిష్ ఫ్యామిలీకి చెందిన ఒక ప్లాంట్స్ అనుకుంటాను. ఇట్స్ అ రూట్ ప్లాంట్. సో ప్లక్ చేసుకోవడానికి కూడా ఉండింది, బట్ స్టిల్ వి డిడ్ంట్ ఆప్ట్ టు ప్లక్. But yeah, we could see lot of these plantations on either side of our walking lane. ఇవే కాదు, లైక్ యాపిల్ ట్రీస్ ఉన్నాయి, పియర్ ట్రీస్ ఉన్నాయి. బట్ ఆ రోజు కొంచెం వర్షం పడుతుంది, సో క్లియర్గా క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇది చూస్తే ఒక పియర్ ట్రీ, సో చాలా ఉన్నాయి, బేరికాయలు అంటారు కదా అవి. సో ఫైనల్గా వి రీచ్డ్ ఐకియా. సో ఐకియా ఇస్ క్వైట్ బిగ్. Yes, you can see in all the stores. So total గా 4 levels ఉంది. 2 levels for parking and 2 levels for the store. అండ్ ఇక్కడ వస్తే హౌస్ జూమ్ అయింగంగా ఉంది, అంటే లిఫ్ట్ ఫర్ ఎంట్రన్స్ అనేసి. సో మాకు స్ట్రోలర్ ఉంది, సో వి టుక్ ద లిఫ్ట్ అండ్ దెన్ వి వెంట్ అప్. సో ఇలా స్టార్టింగ్ లోనే ప్లే ఏరియా ఉండింది, బట్ మా బాబు నిద్రపోతున్నాడు, సో మేము వెళ్ళలేదు. అండ్ దెన్ రెస్టారెంట్ ఉన్నాయి. సో ప్రతి ఫ్లోర్కి ఒక రెస్టారెంట్ ఉంది. సో ఇలాగా మనము సెల్ఫ్ సెల్ఫ్ చెక్ ఇన్ లాగా అనుకోవచ్చు, మనమే పే చేసుకోవచ్చు. సో ఏం ఐటమ్స్ కావాలో మనము యాడ్ కార్డ్ పట్టుకొని లాస్ట్లో కార్డ్ ఇచ్చేస్తే మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకెళ్ళి మనం ఆ కౌంటర్ దగ్గర ఇస్తే మనకు ఆ ఫుడ్ ఇచ్చేస్తారు. సో మేము ఈ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ దెన్ ఆల్ ద స్టోర్ విజిట్ చేసాము, లైక్ ఎనీ అదర్ ఐకియా. బట్ ఐ లైక్ ద మోడల్ హౌసెస్ దేర్ అండ్ మోడల్స్ అండ్ ఎవ్రీథింగ్, ఫర్నిచర్ థింగ్స్. సో మామూలుగా ఇంట్లో ఫైనల్గా బస్ తీసుకొని 1 కిలోమీటర్ వాక్ కూడా బైపాస్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి చిన్నగా కుకింగ్ చేసి ఆ తర్వాత తినేసి, సో ఫైనల్గా ఐకియా హాల్ చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయేసి ఐకియా హాల్ చేయడం స్టార్ట్. సో హాయ్, సో నౌ లెట్స్ సీ అ షార్ట్ ఐకియా హాల్. ఐకియాలో నేను ఏమేమి పర్చేస్ చేశానో అది చిన్నదిగా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది. సో మోస్ట్లీ నేను నాన్ స్టిక్ అంతగా యూస్ చేయను, బట్ యూస్ చేసిన ఒక 2-3 ప్యాన్స్ ఉన్నాయి. సో వాటి కోసంగా ఇది ఒకటి యూజ్ అవుతుందని తీసుకున్నాను. లైక్ అరౌండ్ €1 పడింది అంతే. అండ్ ఇది ఒక స్టీల్ వెజల్. ఇది కూడా ఆఫర్లో ఉండింది, ప్లస్ ఇంట్లో ఒకటి అవసరమైన ఉండింది. నాన్ స్టిక్ ఒకటి ఉంటే అది నేను పడేసాను, సో అందుకని తీసుకున్నాను. సో ఒక చిన్న స్టీల్ గిన్నె. సో దిస్ క్యూట్ లిటిల్ ప్లాంట్. సో ఐ థింక్ ఇవి 2 సపరేట్గా ఇచ్చారనుకుంటాను. ఇది ప్లాంట్ వాజ్ అండ్ దెన్ దిస్ ప్లాంట్. సో ఐ గెస్ ఇట్స్ అ స్నేక్ ప్లాంట్లో ఒక వెరైటీ. సో ఇట్స్ అన్ ఇండోర్ ప్లాంట్. మనం వాటర్ కూడా పోయిన అవసరం లేదు, అండ్ ఇట్ ప్రమోట్స్ ఆక్సిజన్ ఇన్ ద హౌస్. స్టీమర్. సో సేమ్ స్టీమర్ నాకు ఒకటి ఉండింది, ఐకియా నుంచి తెచ్చాను. తర్వాత అమెజాన్లో ఆర్డర్ చేశాను, కానీ ఐకియాలో ఈ స్టీమర్ బాగా ఉండింది, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ కానీ అంతా. సో ఇది గ్రిప్ కానీ అన్నిటికీ మంచిగా ఉంది స్టీమర్. సో ఈ పర్టికులర్ స్టీమర్ ఒకటి. ప్లాంట్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. దెర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ ప్లాంట్ కలెక్షన్ కమింగ్ టు ఇండోర్ ప్లాంట్ కానీ అవుట్డోర్. అండ్ దెన్ దిస్ నాకు చాలా వరకు ప్లగ్ పాయింట్స్ కింద ఉంటాయి. బాబా ప్లగ్ పాయింట్స్ అని తీస్తూ ఉంటాడు. సో దిస్ ఇస్ లైక్ వన్ సచ్ థింగ్ విచ్ విల్ కవర్ ద ప్లగ్ పాయింట్. అండ్ ఒక లైట్ కూడా ఉంటుంది అనుకుంటాను. ఇదొకటి. సో ప్లగ్ పాయింట్లో పెడితే లైట్ వెలుగుతుంది. సో యా, ఇవి 2 తీసుకున్నాం. అండ్ దెన్ దిస్ క్యూట్ లిటిల్ స్లీప్ టాయ్ టైప్లో ఉంటుంది. ఇది ఒక ప్లష్ టాయ్. సో క్యూట్ ఉంది కదా. సో ఇది కూడా ఒక €2 అయింది. అండ్ దెన్ ఇది అరౌండ్ €1.99 అట్లాగా ఆఫర్లో ఉండింది. సో ఆయిల్స్ అంతా పెట్టుకునే దానికి నాకు ఇప్పుడు ఉండే దాంట్లో 2 పెడుతున్నాను, లైక్ 2 సపరేట్ బాస్కెట్స్ పెట్టుకుంటున్నాను. సో ఇది ఒక బాస్కెట్కి. ఇది కూడా క్యూట్గా ఉండింది ప్లాంట్. ఐ థింక్ ఇట్స్ అన్ ఇండోర్ ప్లాంట్.
సో అలా ఉంటుందని తీసుకున్నాను. ఐ థింక్ నేను ఈ వాజ్ కోసము నా దగ్గర ఆల్రెడీ ఒక ఫోటో ఫ్రేమ్ సో ఒక 4 ఫొటోస్ పెట్టుకోవచ్చు. వాల్కి ఎక్కడైనా హ్యాంగ్ చేద్దామని తీసుకున్నాను. సో ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద ప్లేస్ టు ఫిక్స్ దిస్. ఇది కూడా ఒక రోజుకి అలా వచ్చేసింది. అండ్ దెన్ ఇది ఒక మ్యాట్, డ్రై మ్యాట్. సో ఆల్ వెజల్స్ క్లీన్ చేసిన తర్వాత ఈ మ్యాట్ మీద పెడితే ఇలాగా సో వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఒక క్యూట్ ప్లే టెంట్. సో ఆల్మోస్ట్ ఇది ఒక ఐకియా ప్లే టెంట్. సో ఈ ప్లే టెంట్ కూడా బాబు కోసం తీసుకున్నాము. అరౌండ్ 10 euros అలా పడింది. బ్యాటరీ క్లాక్, మనకి టెంపరేచర్ ఉంది. సో రివర్స్ లో వస్తుంది. సో మనకి టైమింగ్, అలార్మ్ అండ్ టెంపరేచర్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో ఇంట్లో క్లాక్ లేదు. సో దిస్ ఐ ఫైండ్ దిస్ అంటే ఇప్పుడు మనం ఏమైనా మ్యారినేట్ చేసినా ఒక క్లింగ్ ర్యాప్ పెట్టేసి మనం క్లోజ్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈజ్ లైక్ సిలికాన్ ర్యాప్ లాగా వస్తుంది. ఇలా క్లోజ్ చేయడానికి వాటికి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో మీకు దీంట్లో చాలా ఐటమ్స్ యూస్ఫుల్ అయ్యేనూ ఉంటాయి. సో అది కొన్ని ఐటమ్స్ అనవసరంగా తీసుకున్నాం అని కూడా అనిపించుంటాయి. బట్ ఇంట్లో అవసరాల పట్టి ప్లస్ ఆఫర్లో ఉండేది ఈ 2 కన్సిడర్ చేసుకొని ఈ పర్టికులర్ ఇది కొన్నాను. సో hope you like this stuff, and also let me know if there is any other IKEA recommendations which I have to look at. Like, share and subscribe to my channel for so much of interesting stuff. Bye.